బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంపద సృష్టిస్తానంటూ ప్రధాని మోదీ సామాన్యుల జేబులకైతే చిల్లు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కూడా ఇంధన ధరలు పెంపు విశ్వాసఘాతుకానికి అయితే కారణమని చెప్పేసి ఆయన మండిపడ్డారు. తక్షణమే తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రజలపైన ట్యాక్సుల పేర్లతో నడ్డి విరుస్తూ ఉన్నారని, ఇప్పుడు కొత్తగా పెట్రోల్ ధరలు పెంచి మరోసారి ప్రజల విశ్వాసాన్ని అయితే దెబ్బతీస్తున్నారని చెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి ఇదే అంశం పైన మా ప్రతినిధి బబిత అయితే ఫోన్ ఇన్లో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బబిత, పరిస్థితి ఎలా ఉంది? అంటే బయట పెట్రోల్ రేట్లు ఉన్నటువంటి ఒకసారిగా కేంద్ర ప్రభుత్వం అయితే పెట్రోల్ రేటు పెంచడం జరిగింది. దీనిపైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఏంటి అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఇంకా ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారనే చెప్పొచ్చు. అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు పెంచడం విశ్వాసఘాతకమని, అయితే తక్షణమే ఈ నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తూ ఒక 3 hours బ్యాక్ అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు, ఒక ట్వీట్ అయితే పెట్టారు. అయితే ఈ నిర్ణయం సామాన్యుల పాలిట పిడుగుపాటు లాంటిదని, ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు. అయితే ఇటీవల జరిగిన 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ముందు ధరలు పెంచబోమని పదే పదే మోడీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఫలితాలు వచ్చిన 10 రోజులు కూడా కాకముందే ఇట్లా ఈ నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికి ప్రజల నమ్మకాన్ని వంచడమే అని, ఇది ముమ్మాటికి విశ్వాసఘాతకమే అని ఆయన ధ్వజమెత్తారు. అంటే ట్విట్టర్ లో అయితే ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు బీజేపీ ప్రభుత్వం పైన. అలాగే డైరెక్ట్ గా నరేంద్ర మోదీకి ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టుగా కూడా ఈ ట్వీట్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది రాధాకృష్ణ. అయితే కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ కంట్రీ కుదేలైందని, 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనం పరాకాష్ఠకు చేరిందని రేవంత్ రెడ్డి అయితే ఈ ట్వీట్ లో ఆరోపించారు. ఇక ఆత్మ నిర్భర్ భారత్ అనేది కేవలం ఓట్లు రాల్చే నినాదంగానే మిగిలిపోయిందని, ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, యువత ఉపాధి కోల్పోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని చెప్పుకునే కేంద్రం ఈ పెంపును ఎలా సమర్థించుకుంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నించారు. ఆయన పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేశారు. పెట్రోల్ అంటే ఏవైతే ఇంధన ధరలు ఉన్నాయో, ఇంధన ధరలు పెరగడం వల్ల ఇప్పుడు ఏ రంగాలపైన ఎక్కువగా ప్రభావితం పడే అవకాశాలు ఉన్నాయి? అయితే చిన్న మధ్య తరహా ఉపాధి ఎవరైతే చేసుకుంటారో స్మాల్ స్కేల్ బిజినెస్ వాళ్ళపైన ఎక్కువ ఉపాధి ఇది భారం అయితే పడుతుందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళకైతేనే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అదే చిన్న చితక రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు లేదా హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళు బయటకు వెళ్ళి కంపల్సరీగా ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా బయటికి రావాల్సిన పరిస్థితే ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చి పని చేసుకుంటేనే ఆ రోజు గడిచే ప్రజలు చాలా మంది ఉన్నారు. మధ్యతరగతి బిలో పావర్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా పెద్ద గుదిబండ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఆర్థికంగా దేశాన్ని అయితే చాలా దీనంగా కొనసాగిస్తున్నారు మోదీ అనే రకంగా అయితే ప్రత్యర్థులు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగానే అదే కోణంలో నడుస్తూ ఉన్నారంటారా మోదీ? లేకపోతే అంటే ఇప్పుడు పెంచిన ఈ రేట్లను చూస్తే ఇంతకు ముందు అసలు మేము పెంచము అన్నారు ఈ ఎలక్షన్స్ కంటే ముందు, 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ కంటే ముందు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా మళ్ళీ రేట్లను అయితే పెంచడం అంటే ఇదంతా వ్యూహంలో భాగమేనా? ఇది ముందస్తు ప్లానా? ఏంటి ఇది దీని పరిస్థితి? అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పారు. అంటే ఆత్మ నిర్భర్ భారత్ అనేది కేవలం ఓట్లు రాల్చడానికే నినాదంగా మిగిలిపోయిందని. అంటే నిజంగానే ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే ఎలాంటి వాటిపైన అంటే చిన్న చితక వాటిపైన రేట్లు పెంచబోమని చెప్పిన తర్వాత 10 రోజులు కూడా అవ్వలేదు వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసి. ఈ 10 days లోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని కూడా ప్రతిపక్ష నేతలు అయితే ఆరోపిస్తున్నారు రాధాకృష్ణ. సో రైట్, థ్యాంక్ యూ బబిత.